వ్యక్తమండి. రానున్న 5 రోజుల్లో సింహరాశి వారు తెలిసి కానీ, తెలియక కానీ ఈ 2 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఇలా చేసినట్లయితే మీకు కష్టాలు తప్పవు. మీరు రోడ్డు మీదకొచ్చే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే ఈ రాశివారు ఏ 2 తప్పులు చేయకూడదు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఏ 2 తప్పులు చేయకూడదు అనే వివరాలు పూర్తిగా తెలియాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, భగవంతుడిపైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ కష్టాలు తీరాలని భగవంతుని పాదాలు పట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆర్థికపరమైన కష్టాలు తీరటం కోసం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు. శుక్రవారం నాడు విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అమ్మవారి కరుణా కటాక్షాలు కలిగితే కనుక బీదవాడిని కూడా కోటీశ్వరుని చేస్తుంది. అమ్మ చల్లని చూపు పడితే కనుక కోటీశ్వరులవ్వటానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటిది ఈ సమయంలో ఈ రాశి వారికి అతి సామాన్యమైన స్థితిలో ఉన్నవారు కూడా అమ్మవారి కరుణా కటాక్షాలతో కోటీశ్వరులు కాబోతున్నారు. అయితే ఈ సమయంలో మీరు చిన్న తప్పు చేసినట్లయితే కనుక అమ్మవారి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. అలాగే మీకు ఉన్నదంతా పోయి రోడ్డు మీదకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ రాశివారు చేయకూడని తప్పేంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ రాశివారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అనే అంశాలను చూసినట్లయితే, ఈ రాశివారు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఎదుటివారు కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ గుణం కారణంగా వీరు 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇక ఈ రాశివారికి ఏదైనా పని చెప్పినట్లయితే ఆ పనిని పరిశీలించి మంచి చెడులు బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ పనిని మొదలు పెడతారు. ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసే ఈ రాశివారు అందరి సలహాలు తీసుకుంటారు. కానీ వారికి నచ్చని విధంగా మాత్రమే పనులు చేసుకుంటూ పోతారు. అంటే ఏ విషయాలైనా లోతుగా పరిశీలించి ఒక అంచనాకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన విధంగా చేస్తారు. ఏదైనా అంశం మీద కానీ లేదా వ్యక్తి మీద కానీ దాని గురించి లోతుగా పరిశీలించి విశ్లేషించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు. ఇక మీ సహాయాన్ని పొంది ఎవరైతే ఉన్నత స్థానాల్లోకి వెళ్తారో వారు తిరిగి మిమ్మల్ని విమర్శించటం జరుగుతుంది. వారి నుంచి ఎటువంటి సహాయం అందకపోవటం వలన మీరు మానసికంగా కుంగిపోతారు. ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయటం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటం, నా అన్న వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టటం, తమ వారు తప్పు చేసినా సర్దుకుపోవటం వంటి గుణాలను కలిగి ఉంటారు. అయితే ఈ రాశివారు ఎంత కష్టపడినా కూడా వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు. అయితే ఉన్నత